రిటైనింగ్ వాల్ జరుగుతుంది. ఇక్కడైతే ఇప్పుడు మనకి సైడ్ వాల్ క్లోజ్. నమస్కారం సార్. నీ పేరేంట? అమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్. ప్రెసిడెంట్ బొమ్మరాజు గ్రామం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 ఎకరాల 41 సెంట్లు సార్. మొత్తం నీ ఏరియా ఎంత ఉంది? నా ఏరియా దాదాపు 1300 ఎకరం సార్. బొమ్మరాపురం చెరువు కింద ఏ చెరువు ఇది? గండి చెరువు సార్. గండి చెరువు 4500 ఆయకట్టు సార్ మొత్తం. దేని కింద వస్తుంది? వెలుగుంట కింద వస్తుంది. కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. బోర్లకు రీప్లేసింగ్ అయితే సార్. ఏంటంటే 1000 అడుగు వేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు చెరువు గున్నీళ్ళు వస్తాయి, నీళ్లు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులలో 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ సార్. అంటే నువ్వు రైతువా? ఎక్కడ? ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా మీరు రైతుల తరఫున రకాలు వాంగిస్తారు. ఇది ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి, మిరప వేస్తున్నారు. అరటి, బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళే ఉన్నాయి. ఇంకా బత్తాయి ఉంది, నిమ్మ ఉంది. ఈ ప్రాజెక్ట్ చేస్తే సార్ గ్రౌండ్ వాటర్ వల్ల ఆర్టికల్ తప్పుగా అడిగారు రైతులందరూ నమ్మకంగా ఉన్నారు సార్. అరటి కూడా మంచిగా బాగా ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి, అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్లు వచ్చాయి సార్. త్రాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. కానీ ప్రజల సురకాల వాంఛ. ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే చేస్తున్నా. కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలా కదా. కొందరికి మీరు తెలుసుకున్నారు సార్. మొన్న దుర్మార్గుల పాలన చూసారు 5 ఏళ్ళు, ఒక ఛాన్స్ వస్తారని. ఈ తర్వాత తెలుసుకున్నారు. ఈ ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏం చెప్పండి విషయాలు? కాంక్రీట్ వేసుకుంటే తూకం వేసుకుంటే జనాలు పనులు చేయలేదు. 2500 కోట్లు డబ్బులు పే చేయాల్సి చేయకుండా, పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేయడం జాతికి అంకితమైన మోసం ఏంటయా? మీరేంటి ఇక్కడ? వీడిఆర్ ప్రాజెక్ట్స్ అడ్వైజర్స్. మీరమ్మా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఎంత వేస్తున్నారు పర్ డే? ఎన్ని? 200 రన్నింగ్ మీటర్లు వేస్తారు. 200 రన్నింగ్ మీటర్లు వేస్తున్నారు. 120 ఎంఎం సార్. ఇది ఫిట్నెస్ ఒకే మిషన్ లేదు సార్. మన దగ్గర 7 టీఎంలు ఉన్నాయి సార్. 7 పెట్టాలి. ఈ రీచ్ లో 7 ఉన్నాయి సార్. అదర్ రీచెస్ కూడా సైమల్టేనియస్ గా ఏమి చేయరు కదా. చేస్తాం సార్. బెడ్ లైన్ వేస్తారు. ఎంత లెంగ్త్ వేస్తారు బెడ్ లైన్? డెప్త్ ఎంత? 120 సార్. అది 120 సార్. ఇది స్టాండర్డా లేకపోతే దీనికంటే ఎక్కువ కూడా వేస్తుంటారా? లేదు సార్, స్టాండర్డ్. హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? 11,580 క్యూసెక్స్ సార్ పర్ డే. 11,580 అంటే 1 TMC సార్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంటే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాను సార్. రిటైనింగ్ వాల్ జరుగుతుంది. ఇక్కడైతే ఇప్పుడు మనకి సైడ్ వాల్ క్లోజ్. నమస్కారం సార్. నీ పేరేంట? అమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్. ప్రెసిడెంట్ బొమ్మరాజు గ్రామం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 ఎకరాల 41 సెంట్లు సార్. మొత్తం నీ ఏరియా ఎంత ఉంది? నా ఏరియా దాదాపు 1300 ఎకరం సార్. బొమ్మరాపురం చెరువు కింద. ఏ చెరువు ఇది? గండి చెరువు సార్. గండి చెరువు 4500 ఆయకట్టు సార్ మొత్తం.
ఆ. దేని కింద వస్తుంది, వెలుగుంట కింద వస్తుందా? కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. గోడలకు రీప్లేసింగ్ అయితే సార్. ఓకే. ఏంటంటే 1000 అడుగు వేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు చెరువు గున్నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఈ సంవత్సరం నీళ్లు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులలో 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ. ఓకే సార్. అంటే నువ్వు రైతువా? ఎక్కడ సార్ నా పేరు ఎక్కడ? హిరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతుకు అనుకూలంగా ఉంది సార్. మార్కెట్ కూడా మీరు మార్కాపు జిల్లాను కూడా మార్కాపు ప్రత్యేక ధన్యవాదాలు సార్ రైతుల తరఫున. రకాల వాంగ్ సార్ ఇది. ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి, మిరప. పత్తి, మిరప వేస్తున్నారు. అరటి, బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళే ఉన్నాయి. ఇంకా బత్తాయి ఉంది, నిమ్మ ఉంది. ఈ ప్రాజెక్ట్ చేస్తే సార్ గ్రౌండ్ వాటర్ వల్ల ఆర్టికల్ తప్పుగా అడిగారు రైతులందరూ నమ్మకంగా ఉన్నారు సార్. అరటి కూడా మంచిగా ఉంది సార్. బాగా మంచిగా ఉంది. ఇది ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి సార్. అక్కడ వరకు అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్లు వచ్చాయి సార్. త్రాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. కానీ ప్రజల సురకాల వాంచా సార్. ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే పూజ చేస్తున్నా. కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలా కదా. కొందరికి తెలుసుకున్నారు సార్. మొన్న దుర్మార్గుల పాలన చూసి 5 ఏళ్ళు ఒక ఛాన్స్ వస్తారని ఈ తర్వాత తెలుసుకున్నారు. ఈ ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏం చెప్పండి విషయాలు? దుర్మార్గులుగా కాంక్రీట్ వేసుకుంటే తూకం వేసుకుంటే జనాలు పనులు చేయలేదు. 2500 కోట్లు డబ్బులు పే చేయాల్సి చేయకుండా, పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేయడం అనేది జాతికి అంకితమైన మోసం చేస్తారు. ఏంటయా మీరేంటి ఇక్కడ? VDR ప్రాజెక్ట్ అడ్వైజర్స్. ఏంటి మీరమ్మా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఎంత వేస్తున్నారు పర్ డే? ఎన్ని? 200 రన్నింగ్ మీటర్లు వేస్తాం. 200 రన్నింగ్ మీటర్లు వేస్తున్నారు. 120 ఎంఎం సార్. ఇది ఫిట్నెస్ అవును, మీరు ఒకే మిషన్ లేదు సార్. మన దగ్గర 7 TMలు ఉన్నాయి సార్. 7 పెట్టా. 7 పెట్టాలి. ఈ రీచ్ లో 7 ఉన్నాయి సార్. అదర్ రీచెస్ కూడా సైమల్టేనియస్ గా దీనికి ఏమి చేయరు కదా? కింద చేస్తాం సార్. లోపల కూడా వేస్తారు. బెడ్ లైన్ వేస్తారు. బెడ్ లైన్ వేస్తాం సార్. ఎంత లెంగ్త్ వేస్తారు బెడ్ లైన్? డెప్త్ డెప్త్ ఎంత వేస్తారు? 120 సార్. అది 120 సార్. ఇది స్టాండర్డా లేకపోతే దీనికంటే ఎక్కువ కూడా వేస్తుంటారా? లేదు సార్. స్టాండర్డ్ హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? 11,580 క్యూసెక్స్ సార్ పర్ డే. 11,580 అంటే 1 TMC. 1 TMC సార్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిజైన్ చేసిందే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాను సార్. 1 TMC 45 days